హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో బైనాన్స్ అకౌంటు యాడ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ముందుగానే ఇంతకుముందు వీడియోలో అయితే తెలుసుకున్నాము. చాలామంది క్లారిటీ లేక మళ్ళీ ఫోన్ చేసి సార్ ఏ విధంగా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. అంటే చేసుకున్న వాళ్ళైతే ఓకే, చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మనకు ఒక లింక్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కదా యూట్యూబ్లో, మనము డిస్క్రిప్షన్లో. అక్కడ నుండి మనము అక్కడ ఓకే చేసిన తర్వాత మనకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు క్రియేట్ ఫ్రీ అకౌంట్. కొందరు ఏంటంటే మేము డబ్బులు పెట్టుకోవాలి సార్, డబ్బులు పెట్టుకుని అయితే మాకొద్దు, లేదంటే అవసరం లేదు అని అంటున్నారు. డబ్బులు కాదు, మనం బైనాన్స్ అకౌంట్ అనేది ఫ్రీగా మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనము లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఎంటర్ప్రైజ్ వచ్చిన తర్వాత మనము మొబైల్ నెంబర్తో చూద్దాం. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అంటే, మనకు ఏబిసిడీలు ఉన్నాయి కదా, స్మాల్ బిగ్. మనము ఫస్ట్ బిగ్ అక్షరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్మాల్ అక్షరాలు. అంటే నా పేరు భాస్కర్, బి అనేది పెద్ద అక్షరం ఇచ్చి మిగతా స్మాల్ అక్షరాలు ఇచ్చి అది డేట్ ఆఫ్ ఇచ్చి ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వాలి. అది ఎనీ వన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం రెఫరల్ లింక్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఎనేబుల్ అయిపోతుంది. లేదు మనకు రెఫరల్ లింక్ కావాలంటే అక్కడ మనం ఇచ్చినాం కదా, దాంట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఎంటర్ప్రైజ్ వస్తుంది. సెక్యూరిటీ వెరిఫికేషన్ అంటుంది. అంటే సెక్యూరిటీ వెరిఫికేషన్ ఇక్కడ స్లైడ్ టు కంప్లీటెడ్ పజ్ అనేది కదా, దీన్ని ఇక్కడ నుండి ఈ బొమ్మని ఇక్కడ వరకు తీసుకొస్తేనే కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా చిన్న బొమ్మ లెఫ్ట్ సైడ్లో, ఇది మధ్యలో ఏ సైజు ఎలా ఉందో అలాగా క్లిక్ చేసినప్పుడు ఓకే అయిపోతుంది ఆటోమేటిక్గా. అథెంటికేషన్ వెరిఫికేషన్ మనకి ఒక సెల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది ఈ విధంగా వస్తుంది. సెండింగ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది. మనం 6 అంకెల నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. మళ్ళీ సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. దాన్ని ఏంటంటే ఫోన్ నెంబర్ను వెరిఫై చేస్తాము, ప్లస్ మెయిల్ ఐడిని. రెండిట్లను గెట్ అక్కడ ఉంటుంది. రెండిట్లో ఒకేసారి ఎంటర్ చేసినప్పుడు మనకు రెండిట్లకి సంబంధించి ఓటీపీ అనేది ఒకటేసారి వెళ్తుంది. అక్కడ మనము సెల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఫస్ట్, తర్వాత మనకు మెయిల్ ఐడికి సంబంధించిన ఫోన్ నెంబర్ను అది ఓటీపీని ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా చేయండి. మనకు 1 నిమిషం మాత్రం ఇస్తారు కాబట్టి కొందరు ఏంటంటే ఒకసారి సెల్ నెంబర్కు ఒకసారి మెయిల్ ఐడికి. ఇక్కడ చాలా తప్పు చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ఒకసారి మెయిల్ ఐడికి ఇచ్చినారు, తర్వాత 1 నిమిషం అది మధ్యలో ఒక 30 సెకండ్లు అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని కొడితే అది ఆటోమేటిక్గా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా మేము సెల్ నెంబర్ కొట్టిన వెంటనే మళ్ళీ ఇక్కడ అది కొట్టిన తర్వాత మళ్ళీ కింద కొట్టాము, ఆటోమేటిక్ మాకు రాలేదు సార్ అంటున్నాం. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది మనం కాయిన్ అమ్మాలన్నా కొనాలన్నా కానీ ఇది కూడా చేసుకుండాలి. మనకు అమ్మినారనుకో, మనం చూసాం, మనం కొన్న వెంటనే మనకు మెయిల్కి వచ్చేస్తుంది వెంటనే స్పాట్లో. ఈ విధంగా మనకి ఈ 2 మాత్రం మస్ట్. మన ఫోన్లోనే ఇచ్చినాం కదా, మెయిల్ ఎందుకు ఇవ్వాలా, ఇట్లాంటివి ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ మెయిల్, సెల్ నెంబరు. ఇంకా మస్ట్ అండ్ షుడ్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నా వ్యక్తిగతంగా అయితే పెర్లపైనకి ఇచ్చిన మెయిల్ ఐడిని, సెల్ నెంబర్ని మామూలుగా దీనికి కూడా ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు వజ్రెక్స్ కూడా ఖచ్చితంగా వజ్రెక్స్ అకౌంట్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఫండింగ్ మనం బైనాన్స్ నుంచి వజ్రెక్స్కు డైరెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా, ఎలాంటి మనకు ఫీజు లేకుండా. కాబట్టి అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో రెండింటికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా మనకు అయిపోతుంది ఇక్కడికి. నెక్స్ట్ మనం మెయిల్ ఐడితో ఏ విధంగా చేయాలి. మెయిల్ ఐడిని మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ చెప్పాము కదా, అది పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు మనం అది డేట్ ఆఫ్లో ఏదైనా కానీ ఇచ్చుకోవచ్చు. అది డేట్ ఆఫ్ సింబల్, ఒక సింబల్ని ఇచ్చిన తర్వాత 1 2 3లు ఇచ్చాక మనకి ఇక్కడ రెఫరల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అని కొడితే మనకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు సింబల్ లెఫ్ట్ సైడ్లో ఉండే సింబల్ను మధ్యలోకి సెంటర్కి తీసుకొస్తే ఆటోమేటిక్గా దాంట్లో కూర్చోబెట్టినామంటే సేమ్ సైజులో మనకు ఓకే అయిపోతుంది. నెక్స్ట్ మనకు అథెంటికేషన్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. మెయిల్కి వచ్చి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఇక్కడ కూడా మెయిల్తో చేసినా సెల్తో చేసినా ఎనీ వన్ చేసిన సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేసుకోవాలి. అది కూడా 1 నిమిషంలోనే రెండిట్లకి గెట్ కోడ్ అని కొట్టామంటే రెండిట్లకి ఒకేసారి
రెండిట్లను మనం ఎంటర్ చేసినామంటే ఓకే అయిపోతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలను. ఇక్కడికి మనకైతే అయిపోయింది. మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు వెరిఫికేషన్, అకౌంట్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడికి వస్తాము. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మనము కంట్రీ ఏదైనా ఉంటే కంట్రీ ఇక్కడ ఏదైనా ఇచ్చేస్తుంటాము. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము. మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది, మన బ్యాంకులో సేమ్ ఉండే విధంగా అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అక్కడ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇష్యూస్తో మనకు ఐడి కార్డు, ఆధార్ కార్డును టూ వైపు ఫ్రంట్ బ్యాక్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు నేషనల్ ఎక్కడ మనము ఇండియానా లేదంటే ఏదైనా కానీ మనం ఎనీవన్ ఇక్కడ మన పేరు అంటే ఇక్కడ ఫస్ట్ నేము, ఇక్కడ సెకండ్ నేము. ఇప్పుడు గోసల GOSULA గోసల, అక్కడ భాస్కర్ ఇక్కడ. ఈ విధంగా మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ 3 పేర్లు ఉంటాయి కొందరికి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కంటిన్యూ చేసేస్తాము. ఇక్కడ నెక్స్ట్ మన ఐడెంటిటీ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా. ఏంటంటే చాలామంది ఐడెంటిటీ వెరిఫికేషన్ కాకుండానే ఇట్లా అయిపోతుంది మా కంట్రీ అంటున్నారు. వెరిఫికేషన్ అయితే కాదు, ఐడెంటిటీ వెరిఫికేషన్ కాకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఇక్కడ గవర్నమెంట్ ఇష్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చు, పాస్పోర్ట్ ఇచ్చు. చాలామంది దగ్గర మన దగ్గర ఉండేదంతా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఆధార్ కార్డును ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ మనకు ఇక్కడ 4 సింబల్లో గ్రీన్ పడినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. బాగా క్లారిటీగా పెట్టండి. ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ తీసుకొనేసి మనం ఫోటో తీయండి. ఫోటోని తీయాలి. మనకు గ్యాలరీలో ఉంది అది వస్తుందేమో, అట్లా రాదు. నేను చూశాను, ట్రై చేశాను కాబట్టి మీకు కన్ఫామ్గా ఒక ఫోటో అయితే తీయాల్సి వస్తుంది ఫ్రంట్ బ్యాక్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టేక్ ఫోటో. మన ఫోటోను డైరెక్ట్గా మనకు ఇక్కడికి మధ్యలోకి పెట్టుకొని తీసేసుకుంటేనే మన ఫోటో కూడా తీసుకోవాలి. ఇది చూడండి, ఫోటో అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొందరు ఏమంటున్నారంటే, సార్ ఇది మనకు షేక్ కావట్లేదు, మన మొబైల్ను ఫేస్ క్లారిటీగా ఇట్లా పెట్టేసి మన సెల్ఫీలు తీసుకుని తెలుసు కదా, బాగా సెల్ఫీలు బాగా దిగుతుంటారు కాబట్టి ఫేస్ బాగా తీసుకొనేసి అట్లా మనం ఫోన్ అట్లా కదిలిసినప్పుడు మనకు చెప్తుంది ఇయర్స్ను అట్లా కన్ను మూసి కన్ను తెరచమనేసి. కన్ను మూసి ఇట్లా అన్నప్పుడు సేమ్ మనకు చెవులు, ముక్కు, అవన్నీ నోరు ఇదంతా మొత్తం మన ఫేస్ అలా దాంట్లో పెట్టినప్పుడు ఇటు తిప్పినప్పుడు మనకి ఏంటంటే కన్ను ఆర్పి కన్ను మూయమంటుంది. అక్కడితో మనకు అయితే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం బైనాన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ, అమ్మడానికి కానీ, కొనడానికి కానీ, అదర్ వ్యాలెట్లకు వజ్రెక్స్కి అలా పంపించుకోవడానికి కానీ వీలవుతుంది. ఇది మనకు చేయాల్సిన పని. చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఈ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్. ఏదైనా అర్థం కాకుంటే మళ్ళీ నాకు అడగండి. నేను ఫోన్లో చెప్పడం వల్ల మీకు చాలా అసలు అర్థం కావడం లేదు. ఫోన్లో చెప్తే ఇట్లా చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఒక మేడం రోజు ఫోన్ చేస్తుంది, సార్ ఇట్లా అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చెప్పండి మేడం, నేను చెప్పాను వాళ్ళకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాళ్ళు ఓకే చేస్తారని చెప్పాను. ఈ విధంగా ఇదేంటంటే స్లైడింగ్ ఎట్లా అంటే అటు పెట్టేస్తారు సెక్యూరిటీ వెరిఫికేషన్లో. ఇది ఎట్టంటే అటు పెట్టినప్పుడు చూసుకోదు, ఫెయిల్లో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మనము డాక్యుమెంట్లో కూడా తీసుకోదు. ఒక రోడ్డుకి 2-3 సార్లు అడుగుతుంది. నేను 2-3 సార్లు ట్రై చేస్తేనే 10 మినిట్స్ మనం ఓపికగా చేసినామంటే సక్సెస్ఫుల్గా మనకు బైనాన్స్లో అకౌంట్ అయితే కనుక మనం జాయిన్ కావాలము. ఇది నేను చెప్పేది, దృఢంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.